మిస్టర్ కార్తికేయ, ఈ వీడియో నీకోసమేనమాట. నాని ప్యారడైజ్ గురించి ఇప్పుడు యూత్ అంతా తెగ ఎదురు చూస్తున్నారు. అలానే చాలా బజ్ కూడా ఉంది ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి అని చెప్తున్నప్పుడు ఈ వీడియో అతని కోసం చేస్తున్నాను. కార్తికేయ, ఈ నాని సినిమాలు ఈ మధ్యకాలంలో కొన్ని ఎడింకిలు కొడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇది 200 crores బడ్జెట్తో వస్తున్న సినిమా. దీంట్లో మోహన్ బాబు ఉన్నాడు, శ్రీకాంత్ ఓదెల అనే అతను డైరెక్టరు, సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసరు. దీనికి ముందు మనం మాట్లాడుకునే ముందు అసలు నాని సినిమాలు జెర్సీకి ముందు జెర్సీకి తర్వాత అని మాట్లాడాలి. ఎందుకంటే అతను నటుడిని ఆవిష్కరించిన సినిమాగా, ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా జెర్సీని చెప్తారు. దాని తర్వాత ఏమొచ్చినాయి అంటే గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయింది. మరి ఆ తర్వాత ఏమొచ్చింది, వి అది పోయింది. టక్కు జగదీష్ అది పోయింది. టక్కు జగదీష్కి ముందు నుంచి మనం నాని మూవీస్ ఏదన్నా వస్తుందంటే 1-6 వీడియోలు చేశాం. ప్రతి సినిమాకి ముందు వచ్చేసి దీంతో కొడుతున్నాం దాంతో కొడుతున్నాం అంటాడు. ఏంద్రగ బాబు కొట్టేది అని చెప్పేసి. ఆ తర్వాత శ్యామ్ సింగారాయ్ వచ్చింది, దాని మీద మనం ఒక వీడియో చేసాం. యాక్చువల్గా సినిమా కథ ఓకే, బట్ ఇతనుకి ఉన్న ఇమేజ్ని మించి ట్రై చేశాడు. ఏ పవన్ కళ్యాణ్ రేంజో పడి ఉంటే బాగుండేదని. అంత మాత్రం చేత చేయకూడదా? చేయాల్సిందే, తప్పకుండా చేయాల్సిందే. ట్రై చేస్తేనే కదా. ఆ క్రమంలో అంటే సుందరానికి అనే ఒక సినిమా వచ్చింది, అది డిజాస్టర్. ఆ డిజాస్టర్ల తర్వాత దసరా తర్వాత హాయ్ నాన్న, ఆ తర్వాత సరిపోదా శనివారం. వీటిలో నేను సరిపోదా శనివారానికి మంచి వీడియో ఒకటి పెట్టాం. ఇది మన దిల్, తమిళ్లో వచ్చిన దిల్, తెలుగులో వచ్చిన శ్రీరామ్ అనే ఒక సినిమాని చక్కగా అటు ఇటు రీషఫుల్ చేసి రీఫబ్రిష్ చేసి భలే వదిలేరు ఈ సినిమా అని నేను చెప్పిన తర్వాత కొంతమంది కరెక్ట్ అన్నారు, కొంతమంది అది లేదు ఇది లేదు అన్నారు, కొంతమంది సైలెంట్ ఉన్నారు. నేను చెప్పింది ఇవన్నీ వీటి గురించి చెప్తున్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, వాట్ నెక్స్ట్ శనివారం సరిపోదా తర్వాత వచ్చింది ఇది, ఏదే ప్యారడైజ్ రాబోతుంది. కొద్దిగా ఈ డేటా కూడా చూసినట్లయితే మనం నాని సినిమాల డేటా, ఈ 65 కోట్ల వరకు బడ్జెట్ ఇది దసరా కన్నది. 122 crores దాకా ఎంత దాకా వసూలు చేసిందని చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఆ రేంజ్లో కలెక్షన్స్ ఉంటున్నాయా, ఊరక పోస్టర్లే పడుతున్నాయా అనేది వాళ్ళకే తెలియాలి. హాయ్ నాన్నకి కూడా 55 కోట్ల దాకా ఖర్చు పెట్టారంటే. సరిపోదా శనివారానికి యాక్చువల్గా 90 కోట్లు నాని కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టారన్నమాట. వీటిలో సరిపోదా శనివారం అనేది ఈ మధ్య కాలంలో నాని చేసిన సినిమాల్లో కంటెంట్ నిజంగా బలంగా ఉంది అని నేను నమ్మాను, అదే చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు నానీస్ ప్యారడైజ్ ఏంటి, 200 crores బడ్జెట్. దీన్ని ఏ రేంజ్లో అమ్మితే సేఫ్ అవుతారు ఓటీటీకి, ఇవన్నీ పక్కన పెడితే 200 crores బడ్జెట్ అన్నప్పుడు 200 crores షేర్ వసూలు చేయాలి. షేర్ వసూలు చేయాలంటే 200 crores ఎక్స్ట్రాగా మినిమం ఒక 150 crores నెట్ గ్రాస్ చేయాలి. అంటే అంత వసూలు చేసినప్పుడు ఇది హిట్ అవుతుంది ప్రేక్షకుల దృష్టిలో. బట్ ప్రొడ్యూసర్ దృష్టిలో నేను పెడుతున్నటువంటి బడ్జెట్ ఎలా రాబట్టుకోవాలి, థియరిటికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఈ రెండు సగానికి సగం లాగేస్తే ఇక నేను సగం బయట అమ్మితే సరిపోతుంది. బయట 100 దాటితే, ఎందుకంటే నాని సినిమాలకి ఏదో 100 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అవుతుంది, సేఫ్ అవుతుంది అనుకుంటున్నారు. మరి ఇక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా 1980ల నాటి ఒక అనాదరణకి లేదంటే అణచివేతకి ఒక పక్కకి నెట్టివేయబడ్డబడినటువంటి ఒక తెగ. ఆ తెగలో ఆధిపత్య పోరు వాటి మీద చేసినటువంటి సినిమాగా చెప్తున్నారు. ఇందులో మోహన్ బాబు ఉన్నాడు, ఆయనేమో బీభత్సమైన గెటప్. అలా అని చెప్పేసి నాని కూడా ఏమీ తక్కువేమేం లేదు, ఆయన అంతకు మించిన బీభత్సమైన బడ్జెట్లు. ఆయన పేరేమో అసలు ఇంకా విషయం ఏంటంటే
వీళ్ళు చేసిన ఈ సవరాల బ్యాచ్కి సవరాలు ఈ అల్లడానికే 2 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు మనం అసలు ముందు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, అంత క్రైము, అంత వైలెన్స్. నేనైతే అలాంటి సినిమాలకి వ్యతిరేకం. సరే, మన ఇష్టాలకు మనకు నచ్చనంత మాత్రాన ప్రతిదీ తప్పు కాదు, అంటే మంచిది కాకుండా పోదు. మనకు నచ్చినంత మాత్రాన ప్రతి తప్పు ఒప్పు కాదు, అది మనకు తెలుసు. దగది అనే ఒక క్యారెక్టర్ అంటారు. అసలు ఆ క్యారెక్టర్లు ఈ మన సుబ్బు క్యారెక్టర్లోనేమో కాయదు లోహారు. ఈ డైరెక్టర్ అంతకుముందు ఏం చేసాడు, ఈ దసరా అనే సినిమా హిట్ ఉంది కాబట్టి అలా చూసినప్పుడు ఇది ఒక సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఈ క్యారెక్టర్లు వీళ్ళు ప్రవర్తించే తీరు ఒక ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ గ్రే కలరు, గ్రే ఫిల్మింగ్ ఇలా తీస్తూ ఆకట్టుకోవచ్చు అని కేజీఎఫ్ 2 కూడా ప్రూవ్ చేస్తే ఇప్పుడు తెలుగులో కూడా 1-2 సినిమాలు అట్లా తయారయ్యాయి. ఆ దసరా కానీ, ఆ లెనిన్లు కానీ, ఇవన్నీ ఒక గ్రే కలర్ ఫార్మాట్లో చేస్తాయి. మరి ప్రేక్షకులు ఆదరిస్తారా? మాకు సంబంధం లేదు, మేము ఒక ట్రయల్ చేస్తున్నాం. ఇతను నాని, నాకు తెలిసి శ్యామ్ సింగారాయ్ ముందు నుంచే మనం ఒక కామెంట్ చేశాం, మాసీ కలెక్షన్స్ కట్అవుట్లు పెట్టడము దీనికోసం ట్రై చేస్తున్నాడు అని. యాక్చువల్గా అతనికి ఉన్న ఇమేజ్ని చెరుపుకోవాలని ఇది లేదు, కొత్త ఇమేజ్ కోసం ట్రై చేయకూడదని లేదు. కానీ మన మీద ఎంత బడ్జెట్ పెడితే అవుట్కమ్ ఉంటుంది. ఇప్పుడు హిట్ 3 కేసే ఉంది, అది హిట్టా ఫ్లాపా వాళ్ళకి తెలియాలి. ప్రొడ్యూసర్లు వేసే కలెక్షన్స్ ఫ్యాన్స్ని సంతృప్తిపరచడానికే కానీ నిజంగా ఐటీ వాళ్ళు కనుక రైడ్ చేసినప్పుడు వాళ్ళు ఏమీ చూపించలేకపోతున్నారు అనే ఒక టాక్ నడుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కథాపరంగా ఒకటి, ఈ కథ ద్వారా మనం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని అందించాలి. లేదంటే అది ఎంటర్టైన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కామెడీ కావచ్చు, హర్రర్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, జోనర్ ఏదైనా కావచ్చు. మరి లేదంటే కళ ప్రయోజనం, ప్రేక్షకుడు దాని ద్వారా జ్ఞానమో లేకపోతే కొద్దిగా ఎమోషన్ పొందటమో ఉండాలి. ఈ రెండూ లేకుండా జస్ట్ నేను ఒక వైలెన్స్ని మాత్రమే చూపిస్తానంటే, ఒకప్పుడు ఇలాంటి వైలెన్స్ ఉన్న పిక్చర్లకి కట్స్ ఉండేవి, సెన్సారే ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఇలాంటి ఒక వైలెన్స్ని ప్యారడైజ్ అనే పేరుతో తీసుకొస్తున్నారు అంటే రిస్క్ అని చెప్పాలి. పైగా 200 crores బడ్జెట్. కరెక్టా బడ్జెట్ ఇంత పెట్టటము ఎవరికైనా కావచ్చు, అది ఈ హీరో అని కాదు. పైగా ఆయన 22 కోట్లు తీసుకుంటున్నాడు అటు నాని. బడ్జెట్ 22 కోట్లు ఆయన తీసుకుంటుంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు కలిపి 200 crores పెడితే అది అవసరమా కథకి లేదా అనేది చూడాలి. ఎందుకంటే గ్రాఫికల్ వర్క్ ఏఐ వచ్చిన తర్వాత అంతా సింపుల్ అయిపోతున్నప్పుడు మనం ఇంకా లేదు నేను రియల్గానే చేస్తాను, రియల్గానే పెట్టుబడి పెట్టిస్తాను అంటే కరెక్టా కాదా అనేది ప్రొడ్యూసర్లు ఆలోచించుకోవాలి, హీరోలు ఆలోచించుకోవాలి. కానీ చెప్పాను కదా, ఒక డార్క్ ఏరియా సికింద్రాబాద్లోని ఓల్డ్ సిటీలో ఒక ఇది ఎప్పుడో ఏదో జరిగింది. ఆ జరిగిన తెగల మధ్య పోరులాగా, తెగల మధ్య పోరు అంటే ఒక గ్యాంగుల మధ్య అణచివేయబడి, లేదంటే ఒక రకంగా చెప్పాలంటే మనం వాళ్ళని కాంది సీకులు కూడా అనలేము, అలాంటి ఒక స్టోరీ ఇదని చెప్తున్నారు. దీంతో రిలేట్ అవుతారా? లేదు, అలాంటి కథ అయితేనే నీకు హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ డబ్బింగ్ చేయొచ్చు. తద్వారా నేను ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు మార్కెట్ వస్తుంది అని భావిస్తున్నారా? అది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి బజ్ అయితే విపరీతంగా ఉంది, ప్యారడైజ్ అద్భుతంగా ఉంది అని కొంతమంది అనుకుంటున్నారు. ఈ సవరాలు వేసుకుని జుట్లు గిట్లు ఇప్పుడు ఆ హిట్ 3నే చూశారు, అందులో వైలెన్స్ తప్పితే ఏముంది? నాలాంటి వాడికి ఇలా అనిపిస్తుంది. సార్ చూసి దానికి ఒక 500 కోట్లు కలెక్షన్స్ తీసుకొచ్చిన నా అభిప్రాయం ఏం మారదు. కథ గురించి, కంటెంట్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను, అంతేగాని కలెక్షన్స్ గురించి కాదు. వెంటనే మనవాడు ఒకటి బయలుదేరుతాడు, నువ్వు ఏంది కలెక్షన్స్ బాగాలేకపోతే వస్తాయా అని. బాగాలేకపోతే వస్తాయి, బాగున్నా పోతాయి. బాగున్నా పోయే ఏందో తర్వాత వీడియోలో చెప్తా నేను. అవి నాగార్జున గారి సినిమాలు, ఆయన బర్త్డే రాబోతుంది, దానికోసం ఈ కామెంట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి.
ఇది నాని ప్యారడైజ్ గురించిన ఇంకొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఆగస్టు 21 రిలీజ్ కావాల్సింది టాక్సిక్ దెబ్బకో లేకపోతే మంచిది కాదనో సెప్టెంబర్ 24 పోస్ట్ పోన్ చేశారట. అంటే ఏకంగా నెల రోజులు. సో దీంతో మిగిలిన సినిమాలు సేఫ్ అయినాయా, ఊపిరి పీల్చుకున్నాయా అనేది పక్కన పెడితే ఈ సినిమాకి ఎవరు అడ్డంగా ఉండకూడదు, ఆ సినిమా ఎవరికి అడ్డం కాకూడదు అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది రిగార్డింగ్ ద బడ్జెట్ యాంగిల్. అది